శ్రీరస్తు శుభమస్తు నా పెళ్లి దగ్గర పడుతుందిరా. అయ్యో నాది కాదు, ముఖేష్ అంబానీ ఇంట్లో తన కుమారుడు అయినటువంటి అనంత్ అంబానీ పెళ్లి చాలా అంటే చాలా గ్రాండ్గా లగ్జరీగా, నాకు తెలిసి రిచెస్ట్ పర్సన్లలో ఆయన వన్ ఆఫ్ ది పర్సన్ కాబట్టి ఇక మామూలుగా ఉండదు అనమాట. ఖర్చుల కాడ అస్సలు దడవట్లే అనమాట. దగ్గర 1000 కోట్లు ఖర్చు పెట్టి అంత గ్రాండ్గా చేయబోతున్నారనమాట. అంతేకాదండి, విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, సెలబ్రిటీ అతిథులను పిలిపించడానికి 100 విమానాలలో మరి ఇంకా 3 ఫాల్కన్ జెట్లను కూడా పంపించడం జరుగుతుందట. అబ్బా, ఇక ఎంతకైనా ఉన్నోళ్ళు ఉండలే కదా, అంతే ఉంటుంది కదా. అదే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే ఇక బస్సులల్లా, ఆటోలల్లా, కార్లల్లా, అరే ఓ ఏడుదాకా వచ్చి తొందర రా టైం అయిపోతుంది ఇక్కడ ముహూర్తానికి, గిట్లా ఉంటాయి కదా. సో వాళ్ళు ముద్రించినటువంటి పత్రికలే, ఒక్కొక్క పత్రిక కొన్ని వేలల్లో ఖర్చు అవుతుందంట. ఇక చూడండి, ఎంతకైనా ఇక అంతే. ఇక దేవుడా, ఓ మంచి దేవుడా, నెక్స్ట్ జన్మ అంటుంటే అలాంటి ఉన్నోళ్ళ కుటుంబాలు పుట్టి స్వామి జర రాజరికం అనుభవించాలని ఉంది. అంటే నాకు కదా, అందరికి అలాగే ఉంటుంది కదా. ఒకవేళ ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేందుకు కూడా ఈ యొక్క ప్రత్యేక విమానాలను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇంకేంది అసలు, జెట్టు విమానం దూసుకుపోతున్నాలే. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక అసలు నాకే ఇన్విటేషన్ కార్డు రాలే. షర్ట్ మర్చిపోయినట్టున్నారు. ఫోన్లే ఇక పాపం, ఇక ఎంతకైనా పిల్లాడవిలో బిజీగా ఉంటారు కదా, అందుకే కొంచెం మనకి ఇవ్వడం మర్చిపోయినట్టుంది. పర్లే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్, అంతే. తర్వాత ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు స్పెషల్గా ఫోన్ చేసి సార్ పర్లే అని అనిపిస్తుంది కదా అందరికీ. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వింటున్న లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగడ్ వాయిస్తో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా.